ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఎటువంటి కోరికలైనా కావచ్చు, మరి ఆ కోరికలన్నీ కూడా తీర్చేటువంటి చక్కని మార్గాలు అనేటువంటివి తెలియచేయటం జరుగుతుంది ఈ విజయ మార్గంలో. మరి ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గం అవ్వాలి, విజయ మార్గంగా ఉండాలి అని ఆశిస్తూ ఎన్నెన్నో మంచి మంచి విషయాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది నాన్న. బయటికి చెప్పుకోలేని సమస్యలతో ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు. యథార్థంగా నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాడు కూడా ఎంతోమంది తెలియచేస్తూ ఉంటారు. అసలు ఈ సమస్యకి పరిష్కారం లేదేమో అని భయపడ్డానమ్మా, బాధపడ్డానమ్మా అని చెప్పేసి చాలామంది కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు. కొంతమందిని గమనిస్తూ ఉంటే వాడు యథార్థంగా తెలియజేస్తారు. వాళ్ళే మరి చెబితేనే కదా తెలిసేది. వాళ్ళు ఏ సమస్యతో సఫర్ అవుతున్నారు అని అంటే, ఎక్కడి నుంచో ఏవో మాటలు వినబడుతున్నాయమ్మా అనేవాళ్ళు, ఏదో ఒక ఆకారము అనేటువంటిది కనబడుతూ ఉన్నది అనేవాళ్ళు. మరి వాటికి గల కారణం ఏమిటి? పడుకుంటే చెడు కళలు వస్తున్నాయమ్మా, అంతా నెగటివే వస్తున్నది, అసలు పాజిటివ్ అనేది రావట్లేదు, అందువల్ల భయం వేసి నిద్ర కూడా నేను పోవట్లేదు అని చెప్పేసి ఎంతోమంది, ఒకళ్ళిద్దరు ముగ్గురు అని కాదు, ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నారు. మాటలు వినబడుతున్నాయి అని చెప్పేసి మాత్రం యథార్థంగా నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? కొంతమందిలో పౌర్ణమి తిథి వస్తుంది అన్నా, అమావాస్య తిథి వస్తుంది అనన్నా చాలా భయపడిపోతూ ఉంటారు. పెద్దగా కేకలేస్తూ ఉంటారట, అరుస్తూ ఉంటారట, ఏవో ఆకారం కనబడుతుంది అంటారట, అంత పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అవి ఇంట్లో మిగిలిన కుటుంబ సభ్యులందరినీ కూడా భయభ్రాంతుల్ని చేస్తూ ఉంటాయి. అలాంటివి మరి ఎందుకు జరుగుతున్నాయి? వాటికి గల కారణం ఏమిటి? నేను యథార్థంగా మంచిగా దీపారాధన చేసుకుంటానమ్మా, కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా దేవుడికి దండం పెట్టుకునే వెళతాను, బొట్టు పెట్టుకునే వెళుతూ ఉంటాను, మీ ప్రోగ్రామ్స్ చాలా చూశాను నేను, మీరు చెప్పినట్టుగానే నేను ఫాలో అవుతున్నా అని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉంటారు. కానీ ఏదో తెలియని భయం అనేది మాత్రం ఇంకా పోలేదమ్మా అని చెప్పేసి కూడా వాపోతూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక్కటి తెలియచేస్తున్నాను నాన్న, మనస్ఫూర్తిగా ఒక అమ్మగా, నాకు ఏవో మాటలు వినబడుతున్నాయి అని అంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా మీరు నిద్ర లేచిన వెంటనే మీరు చేయవలసినది నార్త్ ఫేసింగ్, ఉత్తరం వైపుగా కొన్ని అడుగులు వేయండి. ముందు నేను చెప్పినట్టుగా కాస్త ఫాలో అవ్వటానికి ప్రయత్నం చెయ్యండి నాన్న. పెద్ద ఖర్చుతో కూడుకున్నవి ఏమీ కూడా నేను చెప్పట్లేదు, మీ అందరికీ కూడా మేలు జరగాలి అని చెప్పేసే నిస్వార్థంగా తెలియచేస్తూ ఉన్నాను. చక్కగా ఉత్తరం వైపు కొన్ని అడుగులు వేయండి. నడిచిన తరువాత మీరు చేయవలసినది, మీది పర్సులో నుంచో లేదా ఏదన్నా ఇట్లా కొన్ని సొరుగుల్లో వేస్తుంటారో, రూపాయి బిళ్ళలు కావచ్చు, ఎంతైనా డబ్బు, ఒక 1 రూపీ కాయిన్ అయినా సరే తీసుకొని ఇలా చేతిలో పట్టుకొని సర్టెన్ ఒక ప్లేస్ అనేది చూసుకుని ఆ ప్లేస్లో పెట్టి ఉంచండి. పెట్టి ఉంచి మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజా మందిరంలో ముందుగా ఒక డబ్బా కానీ బౌల్ ఏదైనా సిద్ధం చేసి పెట్టుకుని అందులో వేయండి. అది రూపాయి బిళ్ళ వేస్తారో, 10 రూపాయలు వేస్తారో, ఎంత వేస్తారో మీ ఇష్టం, అట్లా వేసి ఉంచండి. ఈ విధంగా చేయటం వలన ఏంటంటే, ఫస్ట్ తెలియచేసేది, లక్ష్మీ అమ్మవారు మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, ఎక్కడికి కూడా పోదు. ఎందుకంటే లేచిన వెంటనే కూడా మన అరచేయిలో లక్ష్మీదేవి ఉంటుంది. మరి నిద్ర లేవగానే కొంతమంది పాల ప్యాకెట్కి పోతారు, టీ పొడికి పోతారు, లేదా కొత్తిమీర కట్టకో, కరేపాకు కట్టకో, సహజంగా సర్వసాధారణం, నిత్యావసరాలు కాబట్టి వెళుతూ ఉంటారు. అందుకే కొంతమందిని గమనించండి, ఆ కూరగాయలు అమ్మే వ్యక్తి కావచ్చు, లేదు అంటే కిరాణా షాప్లో వాళ్ళు కావచ్చు, నువ్వు బోణి చేసిన తర్వాత చాలా బాగుందమ్మా నాకు అని అంటారు. ఎందుకంటే మన అరచేతిలో మరి లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి. మీరు అందుకని అది ఎంతైతే అంత, 1 రూపాయో, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఎంతో తీసి పక్కన పెట్టుంచండి. వాటిని తర్వాత పూజా మందిరంలో వేయండి. ప్రతిరోజు కూడా ఇది ఫస్ట్ ఆచరించండి. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం కోసం నేను మీకు తెలియచేసేది. లక్ష్మీప్రదంగా పూజా మందిరంలో వేసి ఉంచండి. అవి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, బాక్స్ నిండిన తర్వాత ఏదైనా ఒక వెండి వస్తువు మన నిత్య పూజకి అవసరమైనవి ఏమైనా కొనుక్కొని రండి మీరు. సరే, ఈ విధంగా ఆచరిస్తూ ఉండండి.
చేయటం వల్ల ఏంటి దీనివల్ల అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు నాన్న. ఆ తర్వాత స్నానం చేసి వచ్చి మన ఫ్రెష్ అప్ అనేది అయిన తర్వాత మీరు పూజా మందిరంలో ఎలాగో కాయిన్ వేసిన తర్వాత ఇంత దీపారాధన చేయటమో అగరబత్తి వెలిగించటమో ఎవరికి ఏదైతే అలవాటు ఉంటుందో అది చేసి చక్కగా ఏవైనా సరే ఒక 2 మూల మంత్రాలు అనేది 108 సార్లు జపించండి అమ్మ. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ఈ మంత్రం అనుకుంటారనుకో, దాన్ని ఒక 108 టైమ్స్ అనండి. లేదా ఓం నమ శివాయ శివ పంచాక్షరి మహామంత్రం, లేదంటారా ఓం నమో నారాయణాయ అది అనుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించి లేదా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి ఓం ఆం ఆంజనేయాయ నమః ఏదైనా ఒక మంత్రము అనేటువంటిది చక్కగా జపిస్తూ ఉండాలి. చక్కగా చేయండి. వాస్తవంగా ఆ జపాన్ని మించినటువంటి చక్కని పరిహారము అనేది మరి ఏది కూడా ఉండదు నాన్న. కానీ కంపల్సరీ అది చేయండి. మీరు చక్కగా ఇలా చదవండి. ఆ తర్వాత మీరు చేయవలసినది ఇంట్లో ఉండేటైతే కాసింత అల్లుకోవటమో జడని లేదా ముడి పెట్టుకోవటమో చేయండి. మామూలుగా విరబోసుకొని మాత్రం ఉండద్దు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ సూత్రం, విరబోసుకొని మాత్రం దయచేసి వెళ్ళకండి. నెగటివ్ త్వరగా పట్టుకుంటుంది నాన్న. మన పెద్దవాళ్ళు వెనకటిలో తెలియచేసేవాళ్ళు పొలిమేర దాటే ముందు కాస్త అరికాల్లో ఇంత కాటుక పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. వాస్తవంగా అవన్నీ కూడా మంచిది నాన్న. లేదా ఆడవాళ్ళైతే ఎడమ కాలికి చక్కగా ఆ మడిమ దగ్గర ఇలా తాడు అనేది కడతారు, ఆ తాడు కట్టుకోండి. మగవాళ్ళు ఏంటైతే కుడి కాలికి కట్టుకోండి. మంచిది. నెగటివ్ రాదు, దృష్టి దోషం అనేది ఉండదు. నెగటివ్ ఎందుకంటే తెలుసో తెలియకో ఏదో తొక్కినా దాటినా కొంచెంలో కొంచెం కాస్తన్నా మేలు జరుగుతుంది అని చెప్పేసి మరి ఈ విధంగా పాటించాలి. చక్కగా మీరు ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ ఉండండి. డెఫినెట్గా మేలు జరుగుతుంది. అలాగే మరొకటి కూడా అన్నప్పుడు మీ సమీపంలో ఏదైనా ఒక దేవాలయం ఉన్నది అని అంటే ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని ఇంత తీర్థం అనేది పుచ్చుకోండి. అభిషేక తీర్థం చాలా చాలా మంచిది. అది ఆంజనేయ స్వామి వారిది కావచ్చు, గణపతి కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారిది కావచ్చు, అమ్మవారిది కావచ్చు. అభిషేక తీర్థము అనేది పుచ్చుకుంటే మనలో ఉన్న నెగటివ్ మొత్తం కూడా పోతుంది నాన్న. పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అందుకని తప్పనిసరిగా అభిషేక తీర్థము అనేటువంటిది పుచ్చుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నవి నాన్న మీరు మెయింటైన్ చేయటానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు అనేవి పొందగలుగుతారు. మరికొంతమంది పడుకుంటే నాకు కళలన్నీ కూడా పిచ్చి కళలు వస్తున్నాయి అమ్మ, చెడ్డ కళలు వస్తున్నాయి, చనిపోయిన వాళ్ళు కనబడుతున్నారు, ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళే కనబడుతున్నారు నాకు అని ఎక్కువ మంది వాపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. దానికి మీరు చేయవలసింది, మీరు పడుకున్నటువంటి అంటే బెడ్ మీద పడుకున్నప్పుడు పిల్లో కింద దిండు అని అంటాము, ఆ దిండు కింద పటిక అని చెప్పి ఉంటుంది. పటిక అంటే వాటర్ ప్యూరిఫికేషన్ కోసం కూడా మనం ఆ పటికను వాడుతూ ఉంటాము. పటిక అనేది కొంచెంగా తీసుకొని దాన్ని ఆ పటిక బెల్లం కాదు, పటిక, ఆ పటికని దిండు కింద పెట్టండి నాన్న. ఆ మెత్త అంటారు, మెత్త కిందనో దిండు కిందనో పిల్లోనో అంటారు, దాని కింద పెట్టుంచి దాని మీద పడుకోండి. మంచి మంచి కళలు అనేటువంటి వస్తాయి నాన్న. యథార్థం ఇది. కాకపోతే పడుకునే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఆ తడి ఆరిన తర్వాతనే బెడ్ ఎక్కండి. తడితో బెడ్ ఎక్కద్దు ఎప్పుడు కూడా. ఆ తడి కాళ్ళు అనేది సంపూర్ణంగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత, కాళ్ళు ఆరిన తర్వాత అప్పుడు మీరు బెడ్ ఎక్కి పడుకోండి. అది కూడా ఒకటి భగవన్నామ స్మరణ అనేది చేసుకోండి నాన్న. ఏదైనా ఒక మంత్రము అనేది అనుకుంటూ పడుకోండి. మీకు ఇట్లాంటి పిచ్చి కళలు, చెడ్డ కళలు, చనిపోయిన వారు కనబడటము అలాంటివి రావమ్మ. భయం అనేది ఉండదు. ఇంకా 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 ఏవైనా సరే చాలా మేము సమస్యలతో ఉన్నాం, మా వల్ల కావట్లేదు అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి.